విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఒకసారి ఎమ్మెల్యే ఏమన్నాడో ఒకసారి మీరు చూపించగలరా ప్లీజ్? ఆయన ఏం మాట్లాడుతున్నప్పుడు వినండి. మళ్ళా తీసుకోండి, దాన్ని వెనక్కి తీసుకోండి. ఆపండి. ఏమంటున్నాడంటే ఎమ్మెల్యే చంపేస్తా. ఒక ఎస్సీ డాక్టర్ని, ఒక దళిత డాక్టర్ని, తన మనుషుల్ని కాలేజీలోకి పంపించి బాస్కెట్బాల్ ఆడుకోమని దాన్ని నిరాకరిస్తే వద్దని చెప్తే డాక్టర్ మీద ఆయన వాడుతున్నటువంటి భాష. ఎవరెవరో పుట్టారు అంటే నీకు దళితుల తల్లులు. వాట్ మిస్టర్ ఎమ్మెల్యే దేర్, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఒక్కసారి దళితులు ఈ రాష్ట్రంలో కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు. నేను చెప్తున్నాను, ట్రై టు కంట్రోల్ యువర్ టంగ్స్. దానికి కాపలా మళ్ళా అక్కడ ఉన్న ఎస్పీ, కలెక్టర్. అసలు కలెక్టర్ ఒక ఎస్పీ ఘర్షణ జరిగితే, దాడి జరిగితే, లేకపోతే ఒక డాక్టర్ని ఆయన డ్యూటీ చేయకుండా అబ్స్ట్రక్ట్ చేస్తే ఇమీడియట్ గా కేసు పెట్టాలి. వీళ్ళెవరు రాజీ చేయటానికి? కలెక్టర్ రాజీ చేయటానికి ఉన్నాడా? ఎస్పీ రాజీ చేయటానికి ఉన్నాడా? ఎన్ని కేసులు మీరు రాజీ చేశారు? ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే మీరు రాజీ చేసి ఆపుతారా? ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, లోకల్ ఎస్ఐ కానీ కేసుని అసలు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది. నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఐఎమ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ కాకినాడ. ఐఎమ్ ఎట్ తాడేపల్లి పార్టీ ఆఫీస్ నౌ. సో వీ హ్యావ్ ఎ క్లిప్. దిస్ ఈజ్ ఎనఫ్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటేశారనో, దళితులు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారనో, వాళ్ళు ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఉద్యోగస్తులు మొత్తాన్ని కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముద్రేసి మీకున్నటువంటి ఆక్రోశాన్ని బూతుల ద్వారా తెలియజేస్తారా? మీరు దాడులు చేయటానికి ఉన్నారు ఇక్కడ. అంటే ఇంకొక ఎమ్మెల్యే ఉన్నట్టు జ్యురిడిక్షన్ కాకుండా నువ్వు పుడింగిలాగా ఇంకో చోట నుంచి వచ్చేసి ఇతను దాన్ని ఆక్రమించి ఇతనుకున్న జ్యురిడిక్షన్ ని నువ్వు తీసేసుకొని ఎంత రౌడీ నువ్వు అక్కడ? రౌడీ రాజ్యం అనుకున్నారా? సినిమా అనుకున్నారా? ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం, ఓపెన్ యువర్ ఐస్, కంట్రోల్ యువర్ బాయ్స్ ఆర్ ఎమ్మెల్యేస్ అండ్ అదర్ లీడర్స్. నిక్కర్లు వేసుకున్న వాళ్ళు రెడ్డ పుస్తకాలు చూపించడం, డైరీలు ఉన్నాయని, పాత రికార్డులు, రౌడీ షీట్లు ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రజల్లోకి వచ్చి బూతులు తిట్టడం, బెదిరించడం చెల్లవు. బాధితుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేస్తాం. రగులుకుంటుంది. ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ ఒక నోటీస్ ఇచ్చారు. వాళ్ళ స్ట్రైక్ నోటీస్ ఒకటి ఇచ్చారు. మై డియర్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ మిస్టర్ సత్యకుమార్, వాట్ ఆర్ యూ డూయింగ్? మీ హాస్పిటల్స్ లో ఏం జరుగుతుందో అది చూస్తున్నారా? నాకు తెలిసి మీరు కూడా చిన్నపాటి రౌడే మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్నప్పుడు. సత్యకుమార్ కూడా తర్వాత ఆయన ఏబీపీ నుంచి తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు. నీకన్నా పెద్ద రౌడీలు తయారైనారు ఇక్కడ. అంటే బీజేపీ కూడా పెద్ద రౌడీలా, పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పెద్ద రౌడీలా, లేకపోతే వీళ్ళందరికీ గురువు అయినటువంటి తెలుగుదేశం వాళ్ళ రౌడీల పందాలు పెట్టాల్సి వచ్చినటువంటి కాకినాడలో కోళ్ళ పందాలు కాకుండా
ఇడుగులవాయిలో ఉన్న మెడికల్ కాలేజీకి సీట్లు వస్తాయి. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తూ ఉంటే, ఏమీ లేకుండా మీరు మొత్తం అమ్మేస్తూ ఉంటే, నోరెత్తిన మీరు నాకు తెలియకుండా ఎలా సీట్లు వస్తాయని, నీకు తెలియకుండా నీ హాస్పిటల్లో నీ డాక్టర్ని కొడతా ఉన్నారు. వాట్ యాక్షన్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇనిషియేట్? కోల్పోయిన ఆత్మగౌరవాన్ని ఎవడేవాళ్ళ డాక్టర్ ఉమామహేశ్వరరావుకి ఇవ్వగలరా మీరు? మొన్న అతని మీద దాడి చేశారు. నిన్న వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు అతను దాదాపు 104 ఫీవర్ తోటి, గొంతు పోయి చలి జ్వరంతో ఇంట్లో పడుకొని ఉన్నాడు అవమాన భారంతో. ఈజ్ అ స్టూడెంట్ లీడర్, ఈజ్ అ దళిత యాక్టివిస్ట్, ఈజ్ అ డాక్టర్ నౌ ఇన్ కాకినాడ. అలాంటి వాళ్ళనే మీరు భయపెట్టే దశలోకి వెళ్ళిపోయి మొత్తం కబ్జాలో లేకపోతే ఇంకోటి చేయాలనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తున్నటువంటి వార్నింగ్ అది తీసుకోండి. మీరు రౌడీలు అయితే ఇంకోసారి చూపించుకోండి. రౌడీ రాజ్యాలు చేయడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుంది. మీ భాష, మీ బాడీ లాంగ్వేజెస్, మీ మాటలు, మీ తీరు తోకలు కట్ చేస్తారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. డోంట్ థింక్ దట్ యూఆర్ తురుం ఖాన్. పెద్ద పెద్దోళ్ళని చూసాం విద్యార్థి ఉద్యమాల నుంచి. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ నడయాడినటువంటి ప్రాంతం అది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా సీరియస్గా 1 గంట ఆలోచిస్తే మీరందరూ ఎక్కడికి వెళ్తారో చూసుకోండి. రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, కంట్రోల్ యువర్ పీపుల్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ఎమ్మెల్యేస్. మీరేమో ఇక్కడ ఏదో ఒకటి పట్టుకొని దీక్షను కూర్చుంటారు, మీ వాళ్ళేమో అక్కడ మా వాళ్ళని తంతా ఉంటారు. ఏమయ్యా ఇది సినిమా అనుకున్నావా? అక్కడ తీరా చూస్తే అక్కడున్న డాక్టర్లు, దళిత సంఘాలు, నాయకులు, ఎస్సీలు మొత్తం పోయి అడిగితే, నేను కూడా తప్పు అయిపోయిందని దీక్ష చేస్తున్నాను. అతను కూడా 4 గంటల దాకా దీక్ష అంట. ఏడని తిట్టి తన్ని ముఠాలుగా వచ్చి, రౌడీలుగా వచ్చి గొడవ చేసి కేసు పెట్టకుండా ఎస్పీని, కలెక్టర్ని మాట్లాడుకొని ప్రభుత్వం మీదన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరు న్యాయాన్ని ఎతుకుతున్న మనుషులు కదా, బురదల్లో సముద్రాల్లో. ఇక్కడ అన్యాయం జరిగింది, న్యాయం చేయండి. ఇక్కడ ఆస్క్ యువర్ హెల్త్ మినిస్టర్ టు గో అండ్ విజిట్ ది మెడికల్ కాలేజ్ దేర్ అండ్ వాళ్ళ మనోభావాలను అర్థం తీసుకోమనండి. నేను అడుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ జెంటిల్మెన్. మీ ఆత్మాభిమానాలు మీ ఉద్యోగస్తుల మీద, హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ల మీద మీరు దాడులు, తిట్ల రూపంలో ఉంటే వాళ్ళ ఆత్మగౌరవం ఏమవుతుంది? మీకు వచ్చే ఎఫిషియన్సీ ఏంటి ఫ్రమ్ ది హాస్పిటల్స్? ఈరోజు డాక్టర్లందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు అక్కడ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరగబోతా ఉంది డాక్టర్లతోటి. వాళ్ళతోటి దళిత సంఘాలు కూడా కలవబోతూ ఉన్నాయి, వాళ్ళతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా కలవబోతూ ఉన్నారు. ఆపగలరా మీరు ఈ ఉద్యమాల్ని? మీకు ఆ ధైర్యం ఉందా? పోలీసులను వాడకుండా చూడండి ఒకసారి ఏమవుతుందో. దాడులు చేయటం, అడిగితే పోలీసులు భయపెట్టడం, వాళ్ళతోటి వాళ్ళ మీద మా మీద వాళ్ళని ప్రయోగించడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ఖండిస్తుంది, ప్రతి అరాచకాన్ని ఖండిస్తుంది. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే, ఎవడైనా సరే. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి చూడండి, సర్వస్వం అర్పించడానికి సిద్ధపడి జగన్తో కదిలి నడిచినటువంటి సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సైన్యాన్ని మీరు ఆపగలరా? విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.